నమస్కారం, మీరు చూస్తున్నారు Q99 న్యూస్. నిజం వైపు నిబద్ధతతో. మీ ఫిర్యాదు ఇంకా పెండింగ్లో ఉందా? ఇక అధికారులు మీతో మాట్లాడకుండానే మీ యొక్క ఫైల్ను క్లోజ్ చేయలేరు. విజయనగరం కలెక్టరేట్లో కీలక ఆదేశాలు జారీ. అసలు ఏమైంది? చివరి వరకు ఈ వీడియో మీకు చూస్తే అర్థమవుతుంది. నమస్కారం, మీరు చూస్తున్నది Q99 న్యూస్. ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. విజయనగరం కలెక్టరేట్లో జరిగిన PGRS రెవెన్యూ క్లినిక్లో కార్యక్రమంలో భారీ సంఖ్యలో ప్రజలు తమ వినతులను అధికారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో మొత్తం 199 వినతులు నమోదు కాగా వాటిలో 97 వినతులు రెవెన్యూ శాఖకు సంబంధించినవే కావడం విశేషం. జిల్లా రెవెన్యూ అధికారి CH సత్యబాబు అధికారులకు కీలక సూచనలు చేశారు. ప్రతి అర్జీని నిర్దిష్ట కాల పరిమితిలో పరిష్కరించాలని, పెండింగ్లో ఉన్నటువంటి వినతులను ప్రాధాన్యతతో పూర్తి చేయాలని, భూ వివాదాలు, సర్వే సమస్యలపై క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకోవాలని, అత్యంత ముఖ్యంగా ప్రతి అర్జీదారునితో నేరుగా మాట్లాడిన తర్వాతే నివేదిక ఇవ్వాలని అధికారులకు ఆదేశించారు. అలాగే మాట్లాడిన తేదీ, సమయాన్ని కూడా రికార్డులో నమోదు చేయాలని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న 1100 టోల్ ఫ్రీ ద్వారా వచ్చే ప్రతి ఫిర్యాదును అత్యంత బాధ్యతతో పరిష్కరించాలని సూచించారు. శాఖల వారీగా నమోదైన విడతలు వివరాలు ఈ విధంగా ఉన్నాయి. రెవెన్యూ శాఖకు సంబంధించి 97 వినతులు రాగా, పంచాయతీరాజ్ శాఖకు 30 వినతులు, గ్రామ సచివాలయ శాఖకు 20 వినతులు, విద్యుత్ శాఖకు 13 వినతులు ఈరోజు విజయనగరం జిల్లా PGRSలో అందాయి. ఇతర శాఖలకు కూడా పలు వినతులు అందాయి. మీ ప్రాంతంలో కూడా భూ సమస్యలు, రెవెన్యూ సమస్యలు లేదా ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఉంటే కామెంట్లో తెలియజేయండి. ఇలాంటి ప్రజా సమస్యలు, ప్రభుత్వ నిర్ణయాలు, తాజా వార్తలను ముందుగా మీరు తెలుసుకోవడానికి Q99 న్యూస్ ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను తప్పనిసరిగా నొక్కండి. ప్రజల సమస్యలను త్వరగా పరిష్కారం అవ్వాలనే లక్ష్యంతో అధికారులు చర్యలు వేగవంతం చేస్తున్నట్లు జిల్లా రెవెన్యూ అధికారి తెలిపారు. ఈ వార్తపై మీ అభిప్రాయం ఏమిటి? కామెంట్లో తెలియజేయండి. ధన్యవాదాలు. ఉంటాను. నేను మీ శ్రీనివాస్.